మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొంతమంది వ్యక్తులు ఎంత కష్టపడినా పేదవారిగానే ఉంటారు, మరికొంతమంది తక్కువ కష్టపడినా ధనవంతులవుతారు? ఈ రహస్యం తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న పిల్లవాడి కథలోకి వెళ్ళాలి. అతని పేరు రాబర్ట్ కియోసాకి. అతని జీవితంలో రెండు తండ్రులు ఉన్నారు. ఒకరు పేద తండ్రి, మరొకరు ధనవంత తండ్రి. ఈ రెండు మనుషుల నుండి అతను నేర్చుకున్న పాఠాలే ప్రపంచంలో మిలియన్స్ మంది జీవితాలను మార్చాయి. ఈరోజు మనం ఆ అద్భుతమైన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ లోని అత్యంత శక్తివంతమైన సందేశాలను తెలుసుకుందాం. రాబర్ట్ కియోసాకి అనే పిల్లవాడికి రెండు తండ్రులు ఉన్నారు. ఒకరు అతని అసలు తండ్రి, హైలీ ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కానీ ఎల్లప్పుడూ డబ్బు కోసం స్ట్రగుల్ చేసే వ్యక్తి. మరొకరు అతని బెస్ట్ ఫ్రెండ్ మైక్ తండ్రి, స్కూల్ డ్రాప్అవుట్ కానీ హవాయిలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఈ రెండు మనుషుల థింకింగ్ ప్యాటర్న్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు ఒకరు పూర్ డాడ్ అయ్యారు, మరొకరు రిచ్ డాడ్ అయ్యారు. పూర్ డాడ్ ఎల్లప్పుడూ చెప్పేవారు, నేను ఆ విషయం ఎఫోర్డ్ చేయలేను. కానీ రిచ్ డాడ్ అడిగేవారు, నేను దీన్ని ఎలా ఎఫోర్డ్ చేయగలను? ఈ ఒక్క క్వశ్చన్లోని మొత్తం డిఫరెన్స్ ఉంది. పూర్ డాడ్ సెక్యూరిటీ కోసం చూసేవారు, రిచ్ డాడ్ ఆపర్చునిటీస్ కోసం చూసేవారు. పూర్ డాడ్ చెప్పేవారు, డబ్బు అంటే ఈవిల్. రిచ్ డాడ్ చెప్పేవారు, డబ్బు లేకపోవడమే ఈవిల్. ఈ మైండ్ సెట్ డిఫరెన్స్ వల్లనే ఒకరు లైఫ్ టైం పాటు ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నారు, మరొకరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేశారు. అసలు రిచ్ డాడ్ ఎవరో తెలుసా? అతని పేరు రిచర్డ్ వాస్మాన్ కిమి. హవాయిలో హోటల్ బిజినెస్ చేసిన వ్యక్తి. అతను రాబర్ట్కి ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. స్కూల్లో ఎప్పుడూ నేర్పని విషయాలు నేర్పాడు. రిచ్ డాడ్ పూర్ డాడ్లో అత్యంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమిటంటే యాసెట్స్ వర్సెస్ లయబిలిటీస్ డిఫరెన్స్. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మెజారిటీ పీపుల్ ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోలేరు. యాసెట్ అంటే మీ పాకెట్లోకి డబ్బు తెచ్చేది. లయబిలిటీ అంటే మీ పాకెట్ నుండి డబ్బు తీసేది. ఉదాహరణకు, మీరు ఒక హౌస్ కొన్నారనుకోండి. మీరు అందులో స్టే చేస్తున్నారు, మంత్లీ ఈఎంఐ కట్టుకుంటున్నారు, మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది యాసెట్ కాదు, లయబిలిటీ. కానీ మీరు ఒక హౌస్ కొని దాన్ని రెంటుకిస్తే అది యాసెట్ అవుతుంది, ఎందుకంటే అది మీకు మంత్లీ ఇన్కమ్ తెస్తుంది. రిచ్ పీపుల్ యాసెట్స్ కొంటారు, పూర్ పీపుల్ లయబిలిటీస్ కొని వాటిని యాసెట్స్ అనుకుంటారు. కారు కొన్నారా? అది లయబిలిటీ, కానీ ఆ కార్తో టాక్సీ బిజినెస్ చేస్తే యాసెట్ అవుతుంది. ఎక్స్పెన్సివ్ వాచ్ కొన్నారా? లయబిలిటీ, కానీ అది కలెక్టబుల్ అయితే, వాల్యూ అప్రిషియేట్ అయితే యాసెట్ అవుతుంది. రిచ్ డాడ్ చెప్పేవారు, మొదట యాసెట్స్ కొనండి, తర్వాత లగ్జరీస్ కొనండి. పూర్ పీపుల్ మొదట లగ్జరీస్ కొంటారు, తర్వాత యాసెట్స్ కోసం స్ట్రగుల్ చేస్తారు. ఈ సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. మీరు కొనే ప్రతిదానికి ముందు అడుక్కోండి, ఇది నా పాకెట్లోకి డబ్బు తెస్తుందా లేక తీసుకుంటుందా? రిచ్ డాడ్ పూర్ డాడ్లోని మరో రెవల్యూషనరీ కాన్సెప్ట్ ఏమిటంటే రిచ్ పీపుల్ డబ్బు కోసం వర్క్ చేయరు, వారు డబ్బును తమ కోసం వర్క్ చేయిస్తారు. ఇది అర్థం చేసుకోవాలంటే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అర్థం చేసుకోవాలి. 4 కేటగిరీస్ ఉన్నాయి: ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. ఎంప్లాయీ అంటే జాబ్ చేసే వ్యక్తి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే డాక్టర్, లాయర్ లాంటి ప్రొఫెషనల్స్. వీరిద్దరూ యాక్టివ్ ఇన్కమ్ కోసం వర్క్ చేస్తారు. వారు వర్క్ చేయకపోతే ఇన్కమ్ రాదు. కానీ బిజినెస్ ఓనర్ అంటే సిస్టమ్ క్రియేట్ చేసి అదర్స్ని వర్క్ చేయించే వ్యక్తి. ఇన్వెస్టర్ అంటే మనీని ఇన్వెస్ట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే వ్యక్తి. రిచ్ పీపుల్ రైట్ సైడ్లో ఉంటారు, బిజినెస్ ఓనర్ లేదా ఇన్వెస్టర్. వారి మనీ వారి కోసం వర్క్ చేస్తుంది. వారు స్లీప్ చేస్తున్నప్పుడు కూడా వారి మనీ గ్రో అవుతుంది. పూర్ పీపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంటారు, ఎంప్లాయీ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా. వారు టైం ట్రేడ్ చేస్తారు మనీ కోసం. టైం లిమిటెడ్ కాబట్టి వారి ఇన్కమ్ కూడా లిమిటెడ్ అవుతుంది. రిచ్ డాడ్ చెప్పేవారు, మీ గోల్ ఏమిటంటే రైట్ సైడ్కి మూవ్ అవ్వడం. బిజినెస్ బిల్డ్ చేయండి లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మీరు ఫిజికల్లీ ప్రెజెంట్ లేకపోయినా ఇన్కమ్ వచ్చేలా చేయండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో నేర్పని అత్యంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనం స్కూల్లో చాలా విషయాలు నేర్చుకుంటాం, కానీ మనీ మేనేజ్మెంట్ గురించి ఏమీ నేర్చుకోం. రిచ్ డాడ్ చెప్పేవారు,
మీ మైండ్ మీ గ్రేటెస్ట్ అసెట్. దాన్ని ట్రైన్ చేయండి వెల్త్ క్రియేట్ చేయడానికి. ఫైనాన్షియల్ ఐక్యూ అంటే ఏమిటి? అది 4 ఏరియాస్లో నాలెడ్జ్: అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, అండర్స్టాండింగ్ మార్కెట్స్, లా. అకౌంటింగ్ అంటే నంబర్స్ చదవడం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవడం, ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టింగ్ అంటే మనీని అసెట్స్లో పెట్టడం, స్టాక్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్, బాండ్స్ ఇవన్నీ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మార్కెట్స్ అర్థం చేసుకోవాలి, సప్లై అండ్ డిమాండ్, మార్కెట్ సైకిల్స్, ఎకనామిక్ ట్రెండ్స్. లా అంటే ట్యాక్స్ బెనిఫిట్స్, లీగల్ స్ట్రక్చర్స్, కార్పొరేషన్స్ గురించి తెలుసుకోవాలి. రిచ్ పీపుల్ ఈ 4 ఏరియాస్లో స్ట్రాంగ్ అవుతారు. పూర్ పీపుల్ ఈ విషయాలు ఇగ్నోర్ చేస్తారు, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. రిచ్ డాడ్ చెప్పేవాడు, మీరు ఫైనాన్షియల్లీ లిటరేట్ కాకపోతే మీరు ఎర్న్ చేసిన మనీ క్విక్లీ లూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ యాక్షన్ స్టెప్స్ చూద్దాం. మొదట మీ కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ అనలైజ్ చేయండి. మీ అసెట్స్ ఏమిటి, లయబిలిటీస్ ఏమిటి లిస్ట్ చేయండి. ఆనెస్ట్గా చూడండి, మీ హౌస్, కార్, ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ అసెట్స్ కాదు, లయబిలిటీస్. అసలు అసెట్స్ ఏమిటంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రెంటల్ ప్రాపర్టీస్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ. రెండవది, మీ మంత్లీ క్యాష్ ఫ్లో ట్రాక్ చేయండి. ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ స్పెండ్ అవుతుంది చూడండి. ఎక్స్పెన్సెస్ 2 టైప్స్: నీడ్స్ అండ్ వాంట్స్. నీడ్స్ అంటే ఫుడ్, షెల్టర్, బేసిక్ క్లోత్. వాంట్స్ అంటే ఎక్స్పెన్సివ్ క్లోత్స్, డైనింగ్ అవుట్, ఎంటర్టైన్మెంట్. వాంట్స్ని కంట్రోల్ చేయండి, నీడ్స్ మీద ఫోకస్ చేయండి. మూడవది, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి. మీ 6 months ఎక్స్పెన్సెస్కి సరిపోయేంత మనీ సేవ్ చేయండి. ఇది మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది. నాలుగవది, డెట్ ఎలిమినేట్ చేయండి. క్రెడిట్ కార్డ్ డెట్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ హై ఇంట్రెస్ట్ రేట్స్తో ఉంటాయి. వీటిని మొదట క్లియర్ చేయండి. ఐదవది, ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. స్మాల్ అమౌంట్స్తో స్టార్ట్ చేయండి. ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ చూడండి. బిజినెస్ ఐడియాస్ ఎక్స్ప్లోర్ చేయండి. ఆరవది, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి. బుక్స్ చదవండి, కోర్సెస్ తీసుకోండి, సక్సెస్ఫుల్ పీపుల్ నుండి నేర్చుకోండి. రిచ్ డాడ్ పూర్ డాడ్లోని అత్యంత పవర్ఫుల్ లెసన్ ఏమిటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇది అర్థం ఏమిటంటే మీ శాలరీ వచ్చిన వెంటనే మొదట మీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనీ పక్కన పెట్టండి, తర్వాత ఎక్స్పెన్సెస్ చేయండి. మెజారిటీ పీపుల్ ఆపోజిట్ చేస్తారు. మొదట ఎక్స్పెన్సెస్ చేస్తారు, మిగిలినది సేవ్ చేస్తారు, కానీ యూజువల్లీ ఏమీ మిగలదు. రిచ్ డాడ్ చెప్పేవారు, మీరు మీకు మొదట పే చేయకపోతే మీరు ఎల్లప్పుడూ అదర్స్ కోసం వర్క్ చేస్తూనే ఉంటారు. 10% రూల్ ఫాలో అవ్వండి. మీ ఇన్కంలో మినిమం 10% సేవ్ చేయండి. ఇది హ్యాబిట్ అయిపోవాలి, చాయిస్ కాదు. మరో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమిటంటే వర్క్ టు లెర్న్, నాట్ టు ఎర్న్. యంగ్ ఏజ్లో హై శాలరీ కోసం చూడకండి, లెర్నింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడండి. డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేయండి. సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్, లీడర్షిప్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ స్కిల్స్ మీకు ఫ్యూచర్లో మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. రిచ్ డాడ్ చెప్పేవారు, జాబ్ సెక్యూరిటీ అనేది మిత్, రియల్ సెక్యూరిటీ అంటే మీ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్. స్కిల్స్ డెవలప్ చేసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, నెట్వర్క్ బిల్డ్ చేయండి. ఇవన్నీ మీ రియల్ అసెట్స్. ఫియర్ అండ్ గ్రీడ్ అనేవి మనుషుల ఫైనాన్షియల్ డెసిషన్స్ని కంట్రోల్ చేస్తాయి. ఫియర్ వల్ల పీపుల్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్ చేస్తారు, రిస్క్ తీసుకోరు. గ్రీడ్ వల్ల క్విక్ మనీ స్కీమ్స్లో ఫాలో అవుతారు, ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తారు. రిచ్ డాడ్ చెప్పేవారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేయండి, వాటిని మీ డెసిషన్స్ కంట్రోల్ చేయనివ్వండి. మార్కెట్ క్రాష్ అయినప్పుడు పీపుల్ పానిక్ అయ్యి సెల్ చేస్తారు, కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ అప్పుడు బై చేస్తారు, ఎందుకంటే ప్రైసెస్ లోగా ఉంటాయి. సూపర్ మార్కెట్లో సేల్ అయినప్పుడు మనం హ్యాపీ అవుతాం, కానీ స్టాక్ మార్కెట్లో సేల్ అయినప్పుడు స్కేర్డ్ అవుతాం. ఇది లాజికల్ కాదు. రిచ్ పీపుల్ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకుంటారు, పూర్ పీపుల్ ఫెయిల్యూర్స్కి స్కేర్డ్ అవుతారు. రిచ్ డాడ్ చెప్పేవారు, ఫెయిల్యూర్ ఇన్స్పైర్స్ విన్నర్స్ అండ్ డిఫీట్స్ లూజర్స్. ఎవ్రీ రిచ్ పర్సన్ హ్యాస్ లాస్ట్ మనీ ఎట్ సమ్ పాయింట్, కానీ వారు ఆ ఫెయిల్యూర్స్ నుండి లెర్న్ చేసి కంబ్యాక్ ఇచ్చారు. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ డెవలప్ చేయండి, కానీ క్యాల్కులేటెడ్ రిస్క్స్ తీసుకోండి. ప్రాపర్ రీసెర్చ్ చేయండి, ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి, స్మాల్ అమౌంట్స్తో స్టార్ట్ చేయండి. ట్యాక్సెస్ గురించి కూడా రిచ్ డాడ్ పూర్ డాడ్లో ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి. రిచ్ పీపుల్ ట్యాక్స్ లాస్ యూజ్ చేస్తారు తమ అడ్వాంటేజ్ కోసం. వారు కార్పొరేషన్స్ ఫామ్ చేస్తారు, బిజినెస్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తారు, ట్యాక్స్ డిడక్షన్స్ తీసుకుంటారు. పూర్ పీపుల్ శాలరీ ఎర్న్ చేస్తారు, ట్యాక్సెస్ పే చేస్తారు, మిగిలినది స్పెండ్ చేస్తారు.
రిచ్ పీపుల్ ఎర్న్ చేస్తారు, స్పెండ్ చేస్తారు, ట్యాక్సెస్ పే చేస్తారు. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. బిజినెస్ ఓనర్గా మీరు లెజిటిమేట్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయవచ్చు. ఆఫీస్ రెంట్, ఎక్విప్మెంట్, ట్రావెల్, మీల్స్ ఇవన్నీ ట్యాక్స్ డిడక్టబుల్. ఎంప్లాయీగా మీకు ఈ బెనిఫిట్స్ లేవు. అందుకే రిచ్ డాడ్ చెప్పేవారు, ఓన్ ఏ బిజినెస్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ స్మాల్. సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయండి, ఫ్రీలాన్సింగ్ చేయండి, కన్సల్టింగ్ చేయండి. ఇది మీకు అడిషనల్ ఇన్కమ్ కూడా ఇస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. కార్పొరేషన్ ఫామ్ చేయండి, ప్రాపర్ అకౌంటింగ్ మెయింటైన్ చేయండి, సిఏతో కన్సల్ట్ చేయండి, లీగల్ వేస్లో ట్యాక్స్ ఆప్టిమైజ్ చేయండి. రిచ్ డాడ్ పూర్ డాడ్ చివరి లెసన్ ఏమిటంటే గివ్ బ్యాక్. రిచ్ పీపుల్ జనరస్ అవుతారు, పూర్ పీపుల్ సెల్ఫిష్ అవుతారు. ఇది పారాడాక్స్ అనిపిస్తుంది, కానీ ఇది ట్రూత్. వెన్ యూ గివ్, యూనివర్స్ గివ్స్ బ్యాక్ టు యూ మల్టిప్లైడ్. చారిటీ చేయండి, అదర్స్కి హెల్ప్ చేయండి, నాలెడ్జ్ షేర్ చేయండి. రిచ్ డాడ్ చెప్పేవారు, ద మోర్ యూ గివ్, ద మోర్ యూ రిసీవ్. ఇది స్పిరిచువల్ లా కాదు, ప్రాక్టికల్ లా. వెన్ యూ హెల్ప్ అదర్స్ సక్సీడ్, దే హెల్ప్ యూ సక్సీడ్. నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. మెంటర్షిప్ ఇవ్వండి, యంగ్ పీపుల్ నాలెడ్జ్ షేర్ చేయండి, కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవ్వండి. సక్సెస్ అంటే ఇండివిజువల్ అచీవ్మెంట్ కాదు, కలెక్టివ్ గ్రోత్. మీరు సక్సెస్ఫుల్ అయినప్పుడు అదర్స్కి కూడా సక్సెస్ పాత్ చూపించండి. ఇది మీ లెగసీ అవుతుంది, మీ రియల్ వెల్త్ అవుతుంది. ఈరోజు మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ నుండి నేర్చుకున్న లెసన్స్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ మైండ్ సెట్ చేంజ్ చేయండి. ఎంప్లాయీ మైండ్ సెట్ నుండి ఇన్వెస్టర్ మైండ్ సెట్కి అసెట్స్ బిల్డ్ చేయండి, లయబిలిటీస్ రిడ్యూస్ చేయండి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి, స్కిల్స్ డెవలప్ చేయండి. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఇన్వెస్ట్ రెగ్యులర్లీ, టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయండి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేయండి, ట్యాక్స్ బెనిఫిట్స్ యూటిలైజ్ చేయండి, లీగల్ స్ట్రక్చర్స్ యూజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ జనరస్ అవ్వండి, అదర్స్కి హెల్ప్ చేయండి. రిమెంబర్, వెల్త్ బిల్డింగ్ అనేది మ్యారథాన్, స్ప్రింట్ కాదు. పేషెన్స్ ఉంచండి, కన్సిస్టెంట్గా ఉండండి, డిసిప్లిన్డ్గా ఉండండి. రాబర్ట్ కియోసాకి చెప్పినట్లు, ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్, ఇట్స్ హౌ మచ్ మనీ యూ కీప్ అండ్ హౌ మెనీ జనరేషన్స్ యూ కీప్ ఇట్. మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ మీ హ్యాండ్స్లో ఉంది. మీరు పూర్ డాడ్ పాత్ చూస్ చేస్తారా లేక రిచ్ డాడ్ పాత్ చూస్ చేస్తారా? మీ చిల్డ్రన్కి ఏ లెగసీ వదిలిపెట్టాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్ స్ట్రగులా లేక ఫైనాన్షియల్